నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నా సార్ మన కన్వర్జేషన్ని ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ చేసే అవకాశం ఉన్నది. ఓకే కదా మీకు? ఓకే సార్. అగ్రి అన్నట్ట, డిసగ్రీ అన్నట్ట? అగ్రీ సార్. ఓకే, పర్ఫెక్ట్. సో 2 జనవరి 2001 మధ్యాహ్నం 1:10 తణుక. అవును సార్. ఇది ఎవరిచ్చారు డీటెయిల్స్? అంటే రికార్డ్ చేసుకున్నారు సార్ ఇంట్లో. ఇంట్లో చేసుకున్నారా? ఇంట్లో వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు. అంటే మీరు ఇంట్లో పుట్టినలా లేదా హాస్పిటల్లో పుట్టినలా? లేదు సార్, హాస్పిటలే కానీ వాళ్ళు రికార్డ్ చేశారు. రికార్డ్ చేసుకున్నారు. ఓకే ఓకే, సో పర్ఫెక్ట్ అయితే. అవును సార్. మేబీ 5 minutes డిఫరెన్స్ అదే కొంచెం ముందే ఉండొచ్చు అనిపించింది. ఓకే అండి. 2 జనవరి అవును సార్. మొత్తం అంతా సెలబ్రేషన్స్ అయిపోయినాక. రైట్. 1 minute డిఫరెన్స్ ఉంది, అంత బాగుంది. అంటే నాకు అనిపించింది ఒక 7 అదే 1 గంట 7 minutes అలా అనిపించింది సార్. పీటీఆర్ అదే ఈవెంట్స్ బట్టి 1-9 వేసుకున్నా, నేను 7 వేసుకున్నా కూడా ఓకే, 9 వేసుకున్నా కూడా ఓకే, 8 వేసుకున్నా కూడా ఓకే, ఏం డిఫరెన్స్ రాదు. ఓకే సార్. చెప్పాలి మొత్తానికి మీరు బీటీఆర్ వచ్చేసిందా మీకు? లైట్గా వచ్చింది సార్. ఓకే. మరి ఏం చెప్పాలి నేను, ఎందుకు కన్సల్టేషన్? అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంది అసలు యూట్యూబ్? చాలా బాగుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ వస్తుందని కాల్ ఇప్పుడు. ఓకే, మీరు ఎట్లా ట్రై చేశారు? నేను మిమ్మల్ని ఫాలో అవుతాను. ఓకే, వాట్సాప్ ఛానల్లో ఫాలో అయ్యి మీరు అక్కున మెసేజ్ చేశారు అంతేనా? సార్. ఓకే, డన్ అండి, గుడ్. సరే, ఇప్పుడు ఏం కావాలి, ఎందుకోసం జాతకం, మీరు ఏం చేస్తున్నారు, ఏం కావాలి? నేను వచ్చేసి కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ చదువుతున్నాను సార్. కాస్ట్ అండ్ మేనేజ్మెంట్, ఓకే సరే. 2018లో స్టార్ట్ చేశాను సార్. సరే. ఇప్పుడు ఏం కావాలైతే? అది కంప్లీట్ అవ్వట్లేదు సార్. ఇది సిఏ లాగా కదా, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది సిఏ టైపే కదా? అవును సార్. సేమ్ ప్రాసెస్. ఓకే. ఇది ఎక్కువ ఎక్కడ యూజ్ అవుతుంది? బ్యాంక్స్ లో యూజ్ అవుతుందా, ఎక్కడ యూజ్ అవుతుంది? అకౌంట్స్ సార్. ఇది కూడా అకౌంట్స్. సేమ్ సబ్జెక్ట్స్ కూడా సిఏ సబ్జెక్ట్స్ సార్. ఒక 2 సబ్జెక్ట్స్ అలా డిఫరెన్స్ ఉంటుంది. అది మేజర్ గా ఎక్కడ వాడతారు ఈ అకౌంట్స్ ని? ఇది కాస్ట్ అకౌంటింగ్ సార్. అంటే సిఏ అయితే ఫినాన్షియల్ అకౌంటింగ్ సార్. అంటే వాళ్ళు కంపెనీ రిలేటెడ్ చూస్తారు. మనమైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంటుంది దాని యొక్క అకౌంట్స్, కాస్ట్ ఆడిట్. అదే కాదు, ప్లస్ అవి కూడా సిఏకి రిలేటెడ్ గా అదే కోర్సెస్ సేమ్ ఉంటాయి సార్. సేమ్ ఉంటుంది, కంటెంట్ అంతా సేమ్ ఉంటుంది, జాబ్ ఆపర్చునిటీ సిమిలర్ గా ఉంటుంది. అవును సార్. సో అది ముందు పోవట్లేదు అంతేనా క్వశ్చన్? మ్యాక్సిమం అదే. మీరు ఎప్పుడు చదువుతారో నేను చెప్పాలి. అదే కంప్లీట్ అవుతుందండి. ఓకే. సరే అండి, సరే నేను కొన్ని ఈవెంట్స్ చెప్తాను ఫస్ట్ నుంచి. మరి ఆస్ట్రాలజీ చదువుతా ఉంటే మరి సిఏ చదవడానికి ఇబ్బంది అవుతుంది కదా, ఆలోచించండి. అది ఫ్రీ టైంలో అంతే సార్. ఫ్రీ టైంలో అంతే. ఓకే, చదవద్దంటలే, జస్ట్ అడుగుతున్నా. మరి దీనికి అడిక్ట్ అయితే మరి దాని మీద ఫోకస్ చేయలేం కదా. రైట్. చూద్దాము. మేషలగ్నం వచ్చింది, ఉత్తర భాద్రపద నక్షత్రం వచ్చింది, కరెక్ట్ కదా? అవును సార్. నేను అనుకున్నట్టుగా ఉంటే మ్యాచ్ అయితే చెప్తా, లేదంటే టాటా బై బై చెప్తా, సరేనా? ఓకే సార్. మేషలగ్నానికి కుజుడు సప్తమంలో ఉన్నాడు, రాహు నక్షత్రంలో ఉన్నాడు, రాహు తృతీయంలో ఉన్నారు. సో కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆల్వేస్, డెప్త్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్ ఉంది. ఓకే, దాని తర్వాత రవి, తర్వాత బుధుడు, కేతువు అందరూ శుక్ర నక్షత్రంలో ఉన్నాడు, శుక్రుడు లాభంలో ఉన్నాడు. సూపర్ డూపర్ అనమాట. బుధుడు చాలా ఫేవరబుల్ గా ఉన్నట్టు అనమాట ఇప్పుడు. ఓకే, సో కాబట్టి ఈ అకౌంట్స్ బాధక స్థానంలో ఉంటే ఉన్నాడు ఇప్పుడు. అకౌంట్స్ పరంగా వాటిలో బాధకం ఏం చేస్తాడు? అకౌంట్స్ ని బాధకం చేద్దాం మనం, పనిచేస్తుంది, ఏం కాదు. ఓకే, సో తర్వాత శుక్రుడు లాభంలో ఉన్నాడు, ఏం డిస్టర్బ్ కాలేదు. వక్రత్వాలు ఏమైనా వస్తే చూసుకుందాం. శని వక్రించాడు, ప్రాబబ్లీ డైరెక్ట్ అవుతాడు. అయినా అవ్వకపోయినా ఇప్పుడు 2 రకాలుగా పనిచేస్తుంది. సో భాగ్యంలో ఉన్న గ్రహాలలో దశమాధిపతితో సంబంధం ఉంది. ఏంటిది అది? ఆ కేతువుకి సంబంధం ఉంది కాబట్టి కేతువే లీడ్ చేస్తున్నాడు. శుక్రుడు స్పాయిల్ కాకపోయినంత మాత్రాన అది చాలా సేవ్ చేస్తుంది. అయినా కానీ 9th హౌస్ లో ప్లానెట్స్ డిస్టర్బ్ అవడం వల్ల ఎంతో కొంత బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ ఛాలెంజెస్ ఇవన్నీ కనిపిస్తాయి. ఎందుకంటే 9వ అధిపతి అయిన గురువు వక్రిచ్చాడా, 9లో ఉన్న రవి వక్రిచ్చాడా, పితృకారకుడు. కాబట్టి ఏంటిది, సెల్ఫ్ మేడ్, సెల్ఫ్ ఎఫర్ట్ చేయాల్సి వస్తుంది.
ద్వితీయంలో ఉన్న గురువుని కుజుడు చూశాడు కాబట్టి, రాహు గురు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ద్వితీయానికి గురుచండాల యోగం కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఏంటిది, మనం చాలా హార్డ్ వర్కింగ్, అంటే ఫ్రమ్ ది స్క్రాచ్ ఆఫ్ ది లైఫ్ నుంచి మనం ముందుకు వెళ్లాల్సి వస్తుందని చెప్తా ఉందన్నమాట. చూద్దాం ఒకసారి. మీరు నాకు అవును కాదు ఏమీ చెప్పట్లేదు. చెప్తున్నాను సార్. ఓకే, రైట్ అండి. కన్ఫర్మ్ చేస్తా ఉండండి ఈవెంట్స్. చిన్నప్పుడు పుట్టినప్పుడు 10th హౌస్ 2-3 degrees ఉంది. సో 2001 అంటే మీకు అప్పుడు జనవరికి 2001 జనవరి 2 శనిలో రవి భుక్తి. సో శని కూడా రవి నక్షత్రంలో ఉన్నాడు కదా, సో అది నాట్ గుడ్ అనమాట. సో నాట్ గుడ్ కాబట్టి అక్కడ సాటర్న్ కి క్యాన్సిలేషన్ వచ్చినట్టుంది కదా సార్. ఇంత క్యాన్సిలేషన్ వచ్చిన కొంత ట్విస్ట్ ఉందన్నమాట అక్కడ. ఓకే, సో అక్కడ 10th హౌస్తో ఏమి ఆస్పెక్ట్స్ లేవు కాబట్టి అంత సెల్ఫ్ ఎఫర్ట్. కానీ చిన్నప్పుడు ఏమన్నా ఫీవర్స్ కానీ అట్లాంటివి ఏమన్నా పనిచేసాయా? లేదు సార్, హెల్త్ అంతా బాగుంది, హెల్త్ బాగుంది, గుడ్. అయితే చూద్దాం, ముందుకు వెళ్దాం. 2 degrees 3 degrees అహెడ్ ఉంది కదా, అందుకని మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా ఛాలెంజ్. తర్వాత 4, 5, 6 ఇవన్నీ కూడా నడిచాయి. బట్ ఇక్కడ ఒక 10th హౌస్ స్క్వేర్ ఇక మెర్క్యూరీ ఇప్పుడు 6, 7 ఓకే, కానీ ఇక్కడ చూడండి మార్స్కి అదే కరెక్ట్. 2010లో 10th హౌస్ స్క్వేర్ మార్స్ జరిగింది 10-11లో. సో అక్కడ ఇబ్బంది ఏమన్నా కనిపించిందా? ఏం లేదు, బాగుందంటారా? అంతకుముందు కూడా జూపిటర్తో ట్రైన్ జరిగింది అనమాట. ఆ రెట్రోగ్రేడ్ ప్లానెట్ 2003లో మార్స్ కి అపోజిషన్ జరిగింది కదా సార్. 3యా? అవును సార్. 3 ఎట్లా జరుగుద్ది? 3లో మార్స్ కి అపోజిషన్ సార్. మార్స్ కి ఏం అపోజిషన్ వచ్చింది? అసెండెంట్ సార్. ఆ అసెండెంట్ 1 yearలోనే అపోజిషన్ వస్తుంది. మనం 1309 తీసుకున్నాం కదా, డిగ్రీస్ ఆఫ్ ది అసెండెంట్ 11 వచ్చింది కదా, 10.51 వచ్చింది. మీకు ఎంత వచ్చింది? అంతే సార్, ఇంచుమించుగా 10.3 అట్లయితే మనం తీసుకున్న ప్రోగ్రెషన్స్ కరెక్టే. ఓకే, సో నాకు అపోజిషన్ వచ్చింది బై ద టైమ్ ఆఫ్ 2010 అనమాట. అర్థమైందా? 10 అంటే ఇక ఎక్కడి నుంచి 2 ఏళ్ళు వెనక్కి వేసుకున్నా కానీ 7 to 8 to 10, 11, 8 నుంచి 11 మధ్యలో చూడండి, అక్కడ కొంత ఛాలెంజెస్ చెప్తాం. అప్పుడు ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది, ఇంట్లో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, 6th లాట్ బుక్ జరుగుతుంది. సో 2007లో నాకు కొంచెం మైనర్ ఇన్సిడెంట్ అంతే సార్. లెగ్కి దెబ్బ తగిలిందా లేదంటే ఫ్రాక్చర్ అయిందా? అంతే సార్, ఒక 6 months ఇబ్బంది పడ్డా, లెగ్కి ఫ్రాక్చర్ అయింది. ఓకే, 6 months, జస్ట్ 6 months లేదంటే 6 months? జస్ట్ 6 months. 6 months జస్ట్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు 1 yearలో మేజర్ ఇన్సిడెంట్ కదా, మీరు నడవలేకపోతే మీకు జస్ట్ 6 months, చేసే వాళ్ళకి తెలుస్తుంది జస్ట్ 6 months అనేది, అంతేనా కదా? సో అక్కడ ఇబ్బందికరమైన ఆస్పెక్ట్ ఎందుకనంటే 10th హౌస్ రెట్రోగ్రేడ్ ప్లానెట్ కి అవుతుంది. మీకు జరిగింది కాబట్టి ఇక పేరెంట్స్ కి అక్కడేమీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓకే, దాని తర్వాత చూద్దాం. ఇక ఫాదర్ ఏం చేసేవాళ్ళు అప్పుడు? ఫాదర్ షాప్ సార్, బుక్స్ స్టేషనరీ. ఓకే, మొత్తానికి మీరు అంతా అకౌంట్స్, బుక్స్, మెర్క్యూరీ ఇన్ఫ్లుయెన్స్ బాగుంది అన్నట్టు. సరే, అందుకే ఆస్ట్రాలజీ కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. సరే, ఇదంతా సెల్ఫ్ ఎఫర్ట్, రొటీన్కి వెళ్తా ఉంది. 10th హౌస్ టెక్స్టైల్ మూన్ జరిగిన మార్స్ జరిగింది కాబట్టి ఎక్స్ట్రీమ్గా అవ్వకుండా బ్యాలెన్స్ చేస్తుంది మిక్స్డ్ ఆస్పెక్ట్. మనం మళ్ళీ చెప్పాలి అని అంటే మళ్ళీ ఇంకొక ఆస్పెక్ట్ వచ్చింది అనమాట. ప్రోగ్రెసివ్ సన్ నెటల్ సాట్రాన్కి ట్రైన్ ఇస్తున్నాడు, అది మంచిది కాదు. ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ సన్కి సెక్స్టైల్ ఇస్తుంది, ఇది మంచిది కాదు. 2 ఆస్పెక్ట్స్ మంచివి కాదు కాబట్టి మళ్ళీ ఒక ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ 13-14లో చెప్పాలన్నమాట. 13-14లో ఎగ్జాక్ట్లీ శుక్రభుక్తి ఉంది. శుక్రుడు మార్స్ని ఫాలో అవుతున్నాడు, మార్స్ సప్తమంలో ఉన్నాడు, బాగానే ఉన్నాడు. శుక్రుడు నక్షత్రంలో మల్టిపుల్ గ్రహాలు ఉన్నాయి. అప్పుడు మా బ్రదర్ కి ఇన్సిడెంట్ జరిగింది. ఏం జరిగింది? సడన్ గా అది ఒక ఇన్సిడెంట్ అది పడిపోయాడు అనుకున్నారు సార్, కానీ పడిపోలేదు. అది ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది సార్. అది ఏం జరిగింది? పడిపోయాడు అనుకున్నారు సార్, కానీ పడిపోలేదు. జస్ట్ అది హార్ట్ కి రిలేటెడ్ గా వాటర్ అది ఎక్కువైపోయి డాక్టర్స్ కూడా తెలియక రాంగ్ ట్రీట్మెంట్ జరిగింది సార్. అయ్యో, తర్వాత ఏమైంది? ఎన్ని రోజులు పట్టింది సాల్వ్ అవడానికి? మాక్సిమం 1 year అనుకుంటున్నాను. ఓకే, అది అలా కంటిన్యూ అవుతున్నాయి సార్, తనకి హెల్త్ ఇష్యూస్ తనకు కంటిన్యూ అవుతున్నాయి. అందుకే తృతీయంలో ఉన్న గ్రహం గురువుని ఫాలో అవుతున్నాడు, వక్రించిన గురువుని ఫాలో అవుతున్నాడు. మీకన్నా తర్వాత పుట్టిన అబ్బాయా? నా ముందు సార్. మీ ముందు అన్నయ్య. ఓకే 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 ఓకే
సరే అయితే అప్పుడు అన్నయ్య అంటే అది పెద్ద కాంబినేషన్ ఏమీ లేదు, కానీ 11th లార్డ్ రెట్రో ఉన్నాడు అంతే. సరే ఇక్కడైతే మనం డిఫికల్టీ ఛాలెంజ్ చెప్పాము, ఫ్యామిలీ హెల్త్, ఫాదర్ హెల్త్ చెప్పాము. మీ ఫాదర్కి ఛాలెంజెస్ ఫ్యామిలీలో మీకన్నా ఎక్కువగా ఫ్యామిలీలో పేరెంట్స్కి ఎక్కువగా ఉంటుంది కదా, అవును సార్. సరిగ్గా లేదు. దాని తర్వాత మళ్ళా ఎందుకంటే ప్రోగ్రెసివ్ వీనస్ ఇదంతా డబ్బు ఖర్చు, మానసికంగా ఎమోషనల్లీ డిస్టర్బెన్స్ ఇవన్నీ ఇస్తుంది అనమాట. అవును సార్. ఎవరిది వీక్గా ఉంటే చాటు వాళ్ళ దాని మీద పర్ఫామ్ అవుతుంది మ్యాటర్ అది. ఓకే సార్. ఆస్పెక్ట్స్ అవి లేదు అసలు. మీరు సెల్ఫ్ అట్లా ఇప్పుడు మీ ఫాదర్ ప్రొఫెషన్ అయినా చూడండి, అలా వెళ్తుంది, అర్థమైందా? ఏమీ అవును, ఒకటేసారి చాలా పైకి లేవట్లేదు, అర్థమైందా? అలా రొటీన్గా 10 ఏళ్ళు నడిచింది, 20 ఏళ్ళు అలా నడిచింది అన్నట్టుంది, కానీ లేవట్లేదు చార్ట్. ఓకే, సెల్ఫ్ అవును సార్, ఎఫర్ట్. చాలా డెవలప్ 2018 మీరు సిఏ స్టడీ అని అన్నారు. ఓకే, అంటే అదే మీ ఆ కాస్ట్ అకౌంటింగ్ 2018లో చంద్రభుక్తి అవును సార్. జరుగుతోంది. చంద్రుడు స్టార్లు ఎవరు లేరు. చంద్రుడు ద్వితీయానికి దశమాధిపతి భాగ్యాధిపతి కనెక్ట్ అయ్యాడు. దాని తర్వాత మీకు మేజర్గా మార్స్ భుక్తి జరిగింది. మార్స్ రాహు స్టార్ కనెక్ట్ అయ్యాడు. రాహు తృతీయానికి ఉన్నాడు. మార్స్ స్టార్లో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు ఉన్నాడు, మంచిది. 2017 ఆగస్టు 18 ఆగస్టులోనేనా మీరు జాయిన్ అయింది? తర్వాత జూన్ తర్వాత 2018 జూన్ నాడు. జూన్ తర్వాత. ఓకే, మంచిదేలే, శుక్రభుక్తే కదా, భుక్తి బాగుంది కదా. ఓకే, ఇక దాని తర్వాత ఇక సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట, అర్థమైందా? 19, 20 ఇదంతా సెల్ఫ్ ఎఫర్ట్. అంటే ఏం చేస్తే అది అవుతుంది, అంతే. మిరాక్యులస్గా చెప్పేదానికి ఏమీ లేదు అక్కడ. ఓకే, 20, 21 ఏమీ లేదు, నథింగ్. ఇదిగో ఇక్కడ చూడండి ఒక ఆస్పెక్ట్. 21, 22లో చాలా బ్యాడ్ ఆస్పెక్ట్. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ యురేనస్ మీద నుంచి వెళ్ళింది, అంటే కోవిడ్ అయిపోయిన తర్వాత. అంటే మీకు అక్కడ ఎడ్యుకేషన్ ఎట్టా ఉందో చూడండి, లేదంటే ఇంట్లో ఫాస్ట్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల ఏమైనా డబ్బులు ఇచ్చి తిరిగి రాకపోవడం జరుగుతుందా? అది జాయింట్ ఫ్యామిలీ నుంచి సెపరేట్ అయ్యాం సార్. జాయింట్ ఫ్యామిలీ అంటే సపరేట్ అయితే మీకు తక్కువ డబ్బులు ఇచ్చారా? అవును సార్. అక్కడ మళ్ళా లాస్ అయింది. బ్యాడ్ ఆస్పెక్ట్ 2003లో మేము సెపరేట్ అయ్యాం సార్, మళ్ళీ వెళ్ళిపోయాం అక్కడికి. మళ్ళీ అదే మళ్ళీ 2022 సెటిల్ లో చేయమంటే అక్కడ తక్కువ సెటిల్ చేశారు, అంతేనా? సార్. అవును సార్, 2022లో మళ్ళీ సెపరేట్, ఇంకా టోటల్ గా సెపరేట్ అయిపోయింది. అయ్యారు. దాని తర్వాత చూడండి మళ్ళీ ప్రోగ్రెసివ్ మార్స్ అందుకుంటున్నాడు యురేనస్కి. అసలు అంటే మార్స్ సన్కి సెక్స్టైల్ ఇచ్చాడు మళ్ళీ మీరు. అసలు నిజంగా చెప్పాలంటే చైల్డ్హుడ్ అంతా కూడా ఎక్స్పెక్టెడ్గా వెళ్ళలేదు, ఇచ్చింది దేవుడు అనుగ్రహం చేసి ఇచ్చాడని అనుకోవాలి మనం ఇప్పుడు, అర్థమైందా? ఇచ్చిందంతా. అవును సార్. సో అసలు బుధదశ పని చేయలేదు అనమాట, ఎక్స్పెక్టెడ్గా పర్ఫామ్ చేయలేదు. ఓకే సార్. గట్టిగా అడిగితే రీజన్ చెప్పలేదు. రీసౌండ్ అయితే రీసౌండ్ అయింది. స్పీకర్ ఆన్ చేస్తే ఆఫ్ చేయండి. లేదు సార్. ఓకే, రైట్ రైట్. ఏమీ లేదండి, ప్రోగ్రెసివ్ మార్స్ యురేనస్కి స్క్వేర్ అవుతా ఉంటే ఎగ్జామ్స్ కానీ కాంపిటేటివ్ స్పిరిట్లో మనం ట్రై చేసేది, ఇప్పుడు ఐఏఎస్ ఆస్పిరెంట్స్ అంటారు, ఇట్లా ఆస్పిరెంట్గా ఏదైనా ట్రై చేస్తే అవన్నీ మనకు అనుకున్నట్టుగా కావన్నమాట. 24, 25 అయితే దారుణం అనమాట. దారుణం అంటే దారుణం. అంటే 1 మార్కులో పోయిందని చెప్తారా, 100 మార్కులో పోయిందని చెప్తారా, మొత్తానికి మాత్రం దారుణమైన ఆస్పెక్ట్ జరుగుతూ ఉంది. కనిపించిందా 24, 25? అవును సార్. అంటే నేను అప్పుడు కోచింగ్ అనేది సరిగ్గా తీసుకోలేదు సార్. ఏది తీసుకోపోయినా మనకైతే ముందు పోలేదు మ్యాటర్ ఏంది. అవును సార్, ఆ రీజన్ తో జాయిన్ అయినప్పుడు కొంచెం బాగుంది, 6 నెలలు 1 ఇయర్ నడిచి ఉంటుంది. దాని తర్వాత నుంచి అసలు అనుకూలత లేదనమాట. 10th హౌస్ యురేనస్ని కన్జాయిన్ చేస్తుంది మార్స్ స్టార్లో. దానికి అసలు కౌంటర్ అంటూ ఏమీ లేదు ఆపేదానికి. చాలా జాగ్రత్తగా ఉండాలి, డ్రైవింగ్, ఫ్యామిలీ హెల్త్ జాగ్రత్తగా ఉండాలి. సరే, యాక్చువల్గా మీకు ఒక ప్రోగ్రెస్ వచ్చింది అని గ్రేట్గా చెప్పేదానికనంటే ఇప్పుడు చిన్నది చెప్తా, చిన్నది ఒకటన్నా చెప్తా. 2015 దగ్గర ఉన్నదానిలో అక్కడ ఒక చిన్న ఆస్పెక్ట్ 10th హౌస్ కంజంక్షన్ సన్ జరిగింది కదా, అదొక చిన్న ఆస్పెక్ట్ లిఫ్ట్ అనమాట ప్రాబ్లమ్స్ నుంచి. సార్ ఆ టైంలో కొంచెం స్టడీ బాగుంది సార్. అదే చిన్న ఆస్పెక్ట్. అలానే గవర్నమెంట్ రిలేటెడ్ కూడా కొంచెం ఫండ్ కింద వచ్చింది సార్, ఒక 10,000. ఎంత 10 lakhs వచ్చాయా? 10,000 సార్. స్టడీ పరంగా ఇచ్చాయా? ఓకే సరేలే. ఓకే, అసలు ఏమి పెద్ద ఆస్పెక్ట్స్ ఫామ్ అయినాయి అని చెప్పేదానికి ఏమయ్యాయి? మామూలుగా నేనైతే ఏమి చెప్పలేకపోయాను అనమాట. అంటే గ్రేట్ ఈవెంట్స్ని చెప్పలేకపోయాను అంతా. అంటే అలా న్యూట్రల్, లేదంటే బ్యాడ్, మళ్ళీ న్యూట్రల్, మళ్ళీ బ్యాడ్, ఇట్టనే జరిగింది ఇప్పటిదాకా ప్యాటర్న్. సో నేను చెప్పింది 10లో ఒక 2 మార్కులు వచ్చాయా, ఒక 8 మార్కులు రిలేటబుల్గా ఉందా లేదా? లేదు సార్, అంతా కనెక్ట్ అయింది సార్. ఎన్ని మార్కులు వచ్చాయి అయితే? 9 సార్. 9 మార్కులు వచ్చాయి. ఓకే సరే. సో ఇప్పుడు నేను ముందుకు చెప్పాలి, ఇప్పుడు ఎప్పుడు ఫినిష్ అయిద్ది అనేది.
అవును సార్. సరే సరే. కర్కాటక లగ్నంలో బుధుడు ఉన్నాడు. తర్వాత గురు శుక్రులు 9లో ఉండి చూస్తున్నారు. తర్వాత కుజుడు, రాహు, శని ఉన్నారు. దశాంశ లగ్నానికి అష్టమంలో చంద్రుడు ఉన్నాడు. వ్యయాధిపతి లగ్నంలో ఉన్నాడు. ధనాధిపతి వ్యయంలో ఉన్నాడు. అంటే ప్రొఫెషన్ తొందరగా సెటిల్ అవుతూ సాఫీగా వెళ్ళట్లేదు. అర్థమైందా? సో చాలా కష్టపడుతున్నాను అనమాట. దశమంలో యురేనస్ ఉన్నాడు. అన్కన్వెన్షనల్గా వెళ్ళేదానికి కారణమవుతుంది. మార్స్ తర్వాత వీనస్ సంబంధం ఉంది. శని శుక్రుడిని చూస్తున్నాడు. గురువు డైరెక్ట్ అయ్యాడు. ఇప్పుడు గురువు భాగ్యాధిపతికి వక్రత్వం వచ్చింది. ఆ కేతు ఉన్నాడు కాబట్టి ఫాదర్ని సేవ్ చేస్తున్నాడు అనమాట. కేతు లేకపోతే సేవింగ్ ఆ ఫాదర్ ఉండేది కాదనమాట. కేతు బ్యాలెన్స్ చేశాడు. సరే, ఇప్పుడైతే ఆస్పెక్ట్స్ ఏం లేదు. ముందుకు చూద్దాం. ముందు ఫేవరబుల్గా వచ్చినప్పుడు సంగతి. ఓకేనా? వస్తాయి, టైం పడుతుంది. తెలుసు కదా, మీకు కూడా అర్థమైపోయింది కదా ప్రోగ్రెషన్స్. అర్థమైంది సార్. ఇదిగో ఈ ప్రోగ్రెసివ్ వీనస్ ఒకటి 27, 28లో నెటల్ సాట్రానికి సెక్షైల్ ఇచ్చి ముందు పోతున్నాడు కదా. 27, 28లో కేతు దశ జరుగుతోంది కదా. కేతు శుక్ర నక్షత్రంలో ఉంటూ శుక్రుడు లాభంలో ఉన్నాడు కదా. కేతు నక్షత్రంలో ఎవరు లేరు కదా. ఆ కేతులో శుక్రుడు భుక్తి కూడా వస్తుంది. 26 జూలై దగ్గరికి వచ్చేసాం. అర్థమైందా? సో ఇక చావోరేవో తేల్చుకోవాల్సింది ఇప్పుడే అనమాట. అర్థమైందా? సో 27, 28 అనేది చాలా క్రేజీ ఇయర్. 27 సెప్టెంబర్ లోపు అనేది నేను చెప్తా. మళ్ళీ సన్భుక్తి వస్తే సన్భుక్తి ప్రాబ్లం తెలుసు కదా. కేతుల సన్ను వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు కాబట్టి మళ్ళీ అక్కడ ఫ్యామిలీ హెల్త్ అట్లాంటి రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చేస్తాడు. చంద్రభుక్తి ఓకే. మళ్ళీ అర్థమైందా? కేతులో రవి కలిసి ఉన్నారు కదా, డిస్టర్బ్ అయ్యాడు కదా. ఎందుకంటే మళ్ళీ మీకు ఇంకో ఆస్పెక్ట్ 27, 28 ఓకే. మార్స్ స్లోగా వెళ్తున్నాడు, సంతోషం. స్లోగా వెళ్ళడం కూడా సంతోషం. మళ్ళీ 10th హౌస్ స్క్వేర్ మళ్ళీ సాటర్న్ జరుగుద్ది. అది పాజిటివ్ సార్. ఎందుకు పాజిటివ్ అవుతుంది? సాటర్న్ డైరెక్ట్ అయిపోయాడు కదా. సాటర్న్ కి క్యాన్సిలేషన్ వచ్చింది కదా సార్. ఎట్ట క్యాన్సిలేషన్ వచ్చింది? క్యాన్సిలేషన్ రాలేదు సార్. రెట్రో ఇప్పుడు వచ్చింది. రెట్రో వచ్చి అక్కడ డైరెక్ట్ అయిపోయాడు కదా. శని డైరెక్ట్ అయిపోయినాక రవి నక్షత్రంలో రాహుకేతులు లేరు కదా. వెస్టర్న్ పరంగా మనం ఆ క్యాన్సిలేషన్ ని తీసుకోమన్నమాట. అర్థమైందా? కాబట్టి 2030కి మళ్ళీ ట్రిగర్ అవుతుంది. అంటే మనకు ఒక 1.5 year అవకాశం ఉంది. 1.5 year సరిపోద్దా మీకు? ఓకే, అక్కడ గట్టిగా ట్రై చేయాలన్నమాట. అంటే ఇప్పుడు సాటర్న్, జూపిటర్ కూడా కేతు. నేనేం చెప్తానంటే 2 విషయాలు చెప్తానండి. ఇప్పుడు వివాహం ఎప్పుడు అనుకుంటున్నారు? ఇంకా ఏం లేదు. ఇంకేం లేదా? అయితే ఆ 26, 27లో పెళ్లి కూడా అప్పుడే ట్రై చేయండి. వీనస్ భుక్తిలో 26, 27 ప్యారలల్ గా అవి కూడా చూసుకోండి మ్యాచెస్. అర్థమైందా? అది నేను చెప్తాను. ఎందుకంటే బ్యాడ్ ఆస్పెక్ట్స్ వస్తున్నప్పుడు చేసుకున్నాం అనుకో, ఏజ్ ఒక డిలే అయిపోతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఆస్పెక్ట్స్ అనుకూలంగా ఉండదు. తర్వాత హార్మోనల్ ఇష్యూస్ కామన్ కదా అవన్నీ. ఆస్పెక్ట్స్ మళ్ళీ 10th హౌస్ స్క్వేర్ సాటర్న్ జరుగుతుంది. ఇవన్నీ ఇబ్బంది కదా మళ్ళా. అది నా కంక్లూషన్. ఎలా అనిపించింది ఓవరాల్ అనాలిసిస్? ఓకే, ఉండనా మరి అయితే నేను? ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్? అంతే సార్. గుడ్ అండి మరి. ఆల్ ది బెస్ట్. నమస్తే. థ్యాంక్ యూ సార్.